శ్రోతలకు నమస్కారం. ఇప్పటిదాకా నేను సామాజికపరమైనవి, భగవత్పరమైనవి, చారిత్రాత్మకమైనవి, సంగీతపరమైనవి కొన్ని కథలు శ్రోతల కోసం చదివాను. ఈసారి అపరాధ పరిశోధనలోకి వెళ్ళి ఒక కథ చదివి ప్రేక్షకుల అభిరుచిని తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నాకు కూడా చిన్నతనం నుంచి డిటెక్టివ్ కథల మీద చాలా మోజు. చిన్నప్పుడు యుగంధర్, వాలి లాంటి వాళ్ళ పరిశోధన గురించి చదివితే పెద్దయ్యాక పెర్రీ మేసన్, అగాథా క్రిస్టీ, షెర్లాక్ హోమ్స్ లాంటి పరిశోధక నవలలు చాలా చదివాను. ఆ అభిరుచి వల్లనేమో గొల్లపూడి వారు రాసిన ఈ టైలర్ యంగన్న కథని చదివి శ్రోతలకు వినిపించాలనే అభిలాష నాకు కలిగింది. ఈ కథ రాసిన మారుతీరావు గారు సుపరిచితులైన సినిమా కళాకారుడు. ఆయన మధురాంతకం రాజారాం గారి లాగానే కథలో శిల్పమో, పాత్రీకరణలో వైచిత్రమో ఏదో ఒకటి లేనిదే రాయలేనని తన మాటల్లో చెప్పారు. ఇదివరకు శ్రోతలకు వినిపించిన కదిలే రైల్లోంచి కనిపించే చెట్టు, కాకి చొక్కాలో కాఫీ చుక్క కథలను ఆదరించినట్టే ఈ కథని కూడా శ్రోతలు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇంకా కథ లోపలికి వెళ్దామా? సరిగ్గా 12:42 చుట్టుపక్కల వాళ్ళంతా బాంబు పేలుడు లాంటి శబ్దం విన్నారు. టైలర్ యంగన్న దుకాణం వైపు చాలామంది పరిగెత్తారు. బయట ఉన్న కుట్టు మిషన్ దొర్లిపోయి ఉంది. లోపల చిన్న గది కిటికీ తలుపులు తునాతునకలైపోయినాయి. సగం కుట్టాల్సిన చాలా బట్టలు పీలికలైపోయినాయి. అంతకు మించి ఆ షాపు ఓనర్ యంగన్న శరీరం పూర్తిగా చితికిపోయి గదంతా అలుముకుపోయింది. ఈ బీభత్సానికి అంతా నివ్వెరపోయారు. ఒక మూలకున్న గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. దూరంగా రిక్షాలో కూర్చున్న ఎర్రన్న ఆ శబ్దం విని అటువైపు పరిగెత్తాడు. ఆ హడావుల్లో ఎవరో అతన్ని గుద్దుకున్నారు. కింద పడ్డాడు. లేచి మళ్ళీ షాపు వైపు పరిగెత్తాడు. భుజం కడుక్కుమంది. కానీ ఆ క్షణంలో ఏం తెలియలేదు. యంగన్న చావు వార్త వినంగానే భార్య చంద్రమ్మ మధ్యాహ్నం ఆట సినిమా హాల్ నుంచి హుటాహుటి రిక్షా చేయించుకుని వచ్చింది. చంద్రమ్మ గంభీరమైన మనిషి. కర్ణాటకలో బాలెహొన్నూరు నుంచి యంగన్న తాడిపత్రిలో టైలర్గా పనిచేసే రోజుల్లో లేపుకొచ్చాడు. పాలిపోయినట్టున్న తెలుపు, కాస్త పళ్ళెత్తు. పెళ్లికి ముందే మతం పుచ్చుకుంది. మొహానికి బొట్టు లేదు. భర్తను చూసి కుప్పలాగా కూలిపోలేదు. అలా కూలిపోవలసి వస్తే రోజుకి 20 గంటలు తాగినప్పుడు, జుట్టు పుచ్చుకుని యంగన్న తలని చావబాదినప్పుడు, ఆ గౌరదాంతో యవ్వారం జరిపినప్పుడు చాలాసార్లు కూలిపోయేది. అప్పుడు తన కష్టం పక్కవాళ్ళకి తెలియనిచ్చేది కాదు. ఇప్పుడు ఆమె కనుకోనల్లో ఒక కన్నీరు బొట్టు కదలడం చుట్టుపక్కల వాళ్ళు గమనించారు. చెయ్యాల్సిన తంతు చాలా ఉంది. మీ వాళ్ళని ఎవరినైనా పిలిపించమంటావా అన్నాడు పక్క మరమరాల కొట్టు పోతరాజు. మా అన్న హరిరావు ఇక్కడే ఉన్నాడు. బెంగళూరు నుంచి 10 గంటల బస్సు ప్రయాణం బాలెహొన్నూరు. అంత దూరంలో ఉన్న హరిరావు నిజంగా ఈ సమయానికి ఇక్కడ ఉండడం అదృష్టం. పాపం భర్త బతికినంతకాలం ఇల్లాల కష్టాలే పడింది. పోయాక భుజం మీ చెయ్యేసి ఓదార్చే అన్న పక్కనే ఉన్నాడు అనుకున్నారందరూ. ఎస్ఐ సీతయ్య నాయుడు బుల్లెట్ దిగాడు. నాయుడికి ఏజెన్సీ ప్రాంతం నుంచి ఇటీవలే బదిలీ అయింది. ఫోన్ తనెత్తాడు కనుక వచ్చాడు. కానీ గ్యాస్ సిలిండర్ పేలిపోయిన కేసు చాలా సింపుల్ కేసు. చూసిన మొదటి మనిషి చేత ఎఫ్ఐఆర్ తీసుకుని వివరాలు బుక్కులో రాసుకుని కేసు క్లోజ్ చేసేయడమే. అంతకంటే ఏమీ మిగలదు. వచ్చాడు కనుక శవాన్ని చూశాడు. గది అంతా పరికిచ్చాడు. రేపటిదాకా పోలీస్ తతంగం ఉంటుందేమో అన్నాడు ప్లాస్టిక్ సామాన్ల కొట్టు యజమాని మోహన్ లాల్. అక్కర్లేదు, మధ్యాహ్నానికి ఎవరినైనా స్టేషన్కి రండి, సర్టిఫికెట్ ఇచ్చేస్తాను అన్నాడు నాయుడు. సాయంకాలానికి దహనం చేసుకోవచ్చు అన్నాడు సీతయ్య నాయుడు. మరో చిన్న సందేహం భాషాన్ని లాగుతోంది. చిన్నమ్మగారికి ఈ విషయం అక్కడున్న ఒకరిద్దరు త్రుళ్ళిపడ్డారు. అందరి దృష్టిలో సింహాచలం కదిలింది. అందరి నుదుళ్ళు ముడతపడ్డాయి. ఎవరికీ సింహాచలం మీద, యంగన్నకి సింహాచలానికి ఉన్న సంబంధం మీద సదభిప్రాయం లేదు. అప్పుడైనా బయటపడి సింహాచలాన్ని తిడుతుందేమోనని
చంద్రమ్మ ముఖం చూశారు. ఆమె ముఖాన్ని గోడవైపు తిప్పుకుని ఒక క్షణం ఆగి అక్కర్లేదు అంది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో రాజ్యం భోర్నేడుస్తూ వచ్చింది. ఓరి నా తమ్ముడో, నీకెలాంటి చావు వచ్చిందో అని శోకాలు తీస్తూ. రాజ్యం ఆ పక్కనే చిన్న కంపెనీ నడుపుతోంది. ఆమె అండర్లో తేలిగ్గా 8-9 మంది అమ్మాయిలు ఉన్నారు. కానీ లెవెల్ సి క్లాసు. షిప్పుల్లో దిగిన సెయిలర్లు, హార్బర్ వర్కర్లు. ఈ లెవెల్లో బిజినెస్ జరుపుతుంది. ప్రతి నెల రోజులకి శాల్తీల్ని మారుస్తుంది. ఆమె దగ్గర ఇటు పలాస దగ్గర నుంచి అటు తణుకు దగ్గర నుంచి సరికొత్త కేసులు దొరుకుతాయి. రాజ్యం డబ్బుని వడ్డీకి తిప్పుతాడు యంగన్న. యంగన్న అంటే వల్లమాలిన అభిమానం రాజ్యానికి. యంగన్నకి రాజ్యం అంటే ప్రాణం. పగలు తన కష్టం చెప్పుకోవడానికి తోడబుట్టిన తమ్ముళ్లాగా యంగన్నను చూసుకుంటుంది. కంపెనీలో చిల్లర కుట్టు పనుల దగ్గర నుంచి చిన్న చిన్న పోలీస్ కేసుల వరకు అన్నీ చక్కబెడతాడు యంగన్న. గుండె పగిలేలా ఏడుస్తోంది రాజ్యం. చూసే వాళ్ళకి కళ్ళు చెమిర్చేలాగా ఏడుస్తోంది. నీకెంత కష్టం వచ్చిందే నా తల్లి అంటూ చంద్రమ్మని పట్టుకుని ఏడిచింది. ఎవ్వరూ ఆమెను ఓదార్చాలని ప్రయత్నించలేదు. యంగన్నకి రాజ్యానికి ఉన్న బాంధవ్యం వాళ్ళకి తెలుసు. చంద్రమ్మ భర్త పట్ల అపూర్వమైన సహనాన్ని, సౌశీల్యాన్ని చూపిస్తే రాజ్యం తన తమ్ముడి పట్ల అరుదైన అభిమానాన్ని, మమకారాన్ని చూపించింది. ఇప్పుడు రాజ్యం కావలించుకోగానే చంద్రమ్మకు కూడా ఏడుపు వచ్చింది. గొల్లుమంది. నా తమ్ముణ్ణి మహారాజులాగా సాగనంపాలి, పూల పల్లకి పెట్టిస్తాను, ఏర్పాట్లు కానివ్వండి, ఖర్చులు నావి అంది రాజ్యం. ఎక్కువ టైం లేదు హంగామా చేయడానికి, వేళ మించిపోతుంది. బ్యాండ్ వరకు పర్వాలేదు అన్నాడు మోహన్ లాల్ వాచి చూసుకుంటూ. రాజ్యం చెర్రుని లేచింది. నీ అన్న కొడుకును అర్ధరాత్రి నిప్పెట్టినట్టు అనుకున్నావా సేట్? ఆడు నా మహారాజు. ఇవాళ జరపడానికి టైం లేకపోతే రేపటిదాకా శవం ఉంటుంది అంది. అవును, రేపటిదాకా శవం ఉండాల్సిందే అన్నాడు సీతయ్య నాయుడు. అందరూ ఒక క్షణం త్రుళ్ళిపడ్డారు ఎస్ఐ నోటి వెంట ఈ మాట వచ్చినందుకు. ఆయన యంగన్న మీద గౌరవంతో ఈ మాట అనటం లేదని ఆయన ముఖం చూస్తే తెలుస్తోంది. బాడీని పోస్ట్ మార్టానికి పంపించాలి, రేపు సాయంకాలానికి కానీ మీకు అందదు అన్నాడు నాయుడు. ఇంతలో నాయుడు తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నాడు? అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఎందుకు? సిలిండర్ పేలిపోయి చచ్చిపోయిన మాట నిజమే, కానీ సిలిండర్ పేలటానికి వెనకాల ఎవరిదో చెయ్యి ఉంది. ఇది హత్య. అందరి మీద పిడుగుపడ్డట్టయింది. సీతయ్య నాయుడు సిలిండర్కి అతికించి ఉన్న రబ్బర్ గొట్టాన్ని ఎత్తి చూపించాడు. గొట్టాన్ని ఎవరో కత్తెరతో కత్తిరించారు. సిలిండర్లో గ్యాసు గదంతా వ్యాపించింది. యంగన్న బీడి వెలిగించేసరికి గదంతా భగ్గుమంది. అందరూ నిర్ఘాంతపోయి అటే చూస్తూ నిలబడిపోయారు అచేతనంగా. టైలర్ యంగన్న మరణం చాలామందికి బాధ కలిగించినా ఎవరికీ ఆశ్చర్యాన్ని కలిగించలేదు. యంగన్న చచ్చిపోవడానికి అన్ని అర్హతలు ఉన్నవాడు. రోజులో 20 గంటలు తాగుతాడు. చక్కెర జబ్బు ఉంది, బ్లడ్ ప్రెషర్ ఉంది. మనిషి ఎముకల గూళ్ళలాగా ఉంటాడు. మందు దిగిన 4 గంటలు మేలుకొని ఉంటే పుల్లలాగా వణుకుతాడు. ఆ వణుకు తగ్గాలంటే తాగాలి. తాగాక అతని కత్తెర బట్ట మీద వీరవిహారం చేస్తుంది. ఆలస్యమైనా అతని బ్లౌజు కొట్టొచ్చినట్టు తెలుస్తుంది. అమ్మాయి వయస్సుని కనీసం 5 ఏళ్ళు తగ్గిస్తుంది. అయితే యంగన్న హత్య ఎవరు ఊహించలేంది. షాపులో ఖరీదైన సామాన్లేమీ లేవు. ఖాళీ రమ్ము సీసాలు, కుట్టాల్సిన బట్టలు తప్ప. మరి అతన్ని చంపి సాధించాలనుకున్నది ఏమిటి? ఎవరికి ఆ అవసరం ఉంది? యంగన్న వ్యాపారం పెద్దదైనా షాపు పెద్దది చేయలేదు. ముందు చిన్న చూరు దింపిన వసారా వీధిలోకి తొంగి చూస్తూ ఉంటుంది. వెనక చిన్న గది. ఆ గది నిండా బట్టలు, హ్యాంగర్లు 10 అయినా పరిచి ఉంటాయి. యంగన్న ఉదయం వస్తే రాత్రి వరకు ఇల్లు చేరడు. ఇల్లు అల్లిపురంలో. మధ్యాహ్నం భోజనాన్ని భాష తీసుకొస్తాడు. సాయంకాలం చీకటి పడ్డాక సింహాచలం వస్తుంది. రాత్రి పని అయ్యేదాకా అతనితో ఉండి కుట్టిన బట్టలన్నిటికీ ఎంత రావాలో లెక్కలు రాసి
యంగన్న మందు తాగేదాకా ఉండి డబ్బు బాగా చేతిలో తిరిగితే కోడి కోసి దుకాణంలోనే కూర చేస్తుంది. ఇద్దరూ కలిసి ఆమె ఇంటికెళ్తారు. రాత్రి ఎర్రన్న చంద్రమ్మ ఇంటికి యంగన్నం దింపుతాడు. గ్యాసు పొయ్యిని ఈ మధ్య కొనిపెట్టాడు యంగన్న. మధ్యలో టీ కలుపుకోవడానికి, రాత్రి వంటకి సౌకర్యంగా ఉంటుందని. సింహాచలం గుమ్మటం లాంటి మనిషి. యంగన్నంటే వల్లమాలిన ప్రేమ. ఓసారి బిగువైన పాత జాకెట్టును సరిచేయించుకోవడానికి వచ్చిన మనిషి ఆ రోజుల్లోనే యంగన్నంటే మోజుపడి అతనితో ఉండిపోయింది. పోర్ట్లో పనిచేసే నూకరాజు ఆమెకు వరుసకు అన్న. సింహాచలం యంగన్నని పట్టుకుని వేళ్లాడటం సుతరాము నచ్చని మనిషి. ఎప్పుడూ యంగన్నతో తగాదా పడుతూ ఉంటాడు. ఎన్నిసార్లు తాగి ఇద్దరూ చేతులు కలపగా విడదీసింది సింహాచలం. నూకరాజు ద్వారానే గ్యాస్ పొయ్యి సిలిండరు సింహాచలం తెప్పించింది. యంగన్నని కలిసినప్పుడల్లా నూకరాజు బూతులు తిట్టడాన్ని చాలామందికి సాక్షులు ఉన్నారు. మొదటి అనుమానం నూకరాజు మీదే వచ్చింది సీతయ్య నాయుడికి. వాకపు చేయంగా సింహాచలానికి 12 తులాల బంగారు నాను, 18,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిటు ఉన్నాయి అని తెలిసింది. సింహాచలం యంగన్న ఆధీనంలో ఉండడం వల్ల నూకరాజుకు వచ్చిన నష్టం ఏమిటి కనుక్కోవాలనుకున్నాడు. ఎలిఫెంట్ బార్లో ఓ మూల ఒంటరిగా మందు కొడుతూ కనిపించాడు నూకరాజు. చాలా బలిష్టమైన శాల్తీ. యంగన్న పోయిన వార్త ఆ మధ్యాహ్నమే తెలిసింది. చాలా ఆనందించాడు నూకరాజు. నా కొడుకు శని మా చెల్లాయికి ఇవాల్టితో వదిలిపోయింది. చేతనైతే నేనే వదలగొట్టేవాణ్ణి అన్నాడు పళ్ళు నూరుతూ. యంగన్న వల్ల నీకొచ్చిన నష్టం ఏమిటి? నాకు కాదు సార్, వాడిని నమ్ముకొని 10-12 సంవత్సరాలుగా బతుకుతోందా? తన డబ్బు ఖర్చు పెట్టి వాడిని మేపుతోందా? రోజు దాని సొమ్ము తిని దాన్ని చావకొడతాడు. సిగరెట్తో తొడల మీద మెడ మీద కాలుస్తాడు. జుట్టు పట్టుకుని ఏడుస్తాడు. నువ్వు ఆపాలని ప్రయత్నించలేదా? సార్, నా మనిషి నా మాట వింటే ఏనాడో దానికి చక్కగా పెళ్లి చేసేవాడిని సార్. వాడంటే మా చెల్లాయికి పిచ్చి. ఎంత చావకొట్టినా వాడు దేవుడు అంటుంది. తను పోలీస్ ఆఫీసర్ అని తెలిసి కూడా అంత స్పష్టంగా తన కోపాన్ని, యంగన్న పట్ల ద్వేషాన్ని ప్రకటించే నూకరాజులో నిజాయితీ కొట్టవచ్చినట్టు కనిపించింది. ఇలాంటి మనుషులు చేసేది నేరం అనుకుంటూ చెయ్యరు, బాహాటంగా చేస్తారు. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఆ యంగన్నను నేను చంపాననే? వెధవ నా కొడుకు ఇంత సులువుగా చచ్చిపోతాడని తెలిస్తే ఆ రోజు ఆ సిలిండర్ రబ్బర్ ట్యూబు నేనే కత్తిరించేవాడిని అన్నాడు 4వ పెగ్గు తాగుతూ. సీతయ్య నాయుడు నవ్వుతూ లేచాడు. నువ్వు ఆ పని చేయలేవు బ్రదర్. చెల్లెల్ని చావగొట్టిన మనిషిని 10 ఏళ్ళు భరించినవాడు హఠాత్తుగా హత్యకి నో. బయటకు వచ్చి మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు. మర్నాడు ఆఫీస్కి వచ్చినప్పుడు కేసు దర్యాప్తులో ఉన్న రంగయ్య చెప్పాడు. మీకు తెలుసా సార్, యంగన్న స్నేహితుడు కనకయ్య నిన్న సాయంత్రం నుంచి కనిపించడం లేదట. కనకయ్య ఎవరు? బంగారం పని చేస్తాడు, యంగన్న ఫ్రెండు. ఇద్దరూ కలిసి కొట్టు వెనక గదిలో తాగుతూ ఉంటారు. నాయుడుకు కాస్త ఆశ్చర్యం కలిగింది. కనకయ్యకి హత్యతో ఏం సంబంధం? తమతో మాట్లాడాలని బయట ఎవరో మనిషి నిలబడ్డాడు సార్ అన్నాడు డ్యూటీ కానిస్టేబుల్. రిక్షా ఎర్రన్న లోపలికి వచ్చాడు. సార్, నిన్న ఇంటికెళ్ళాక ఈ భుజం నొప్పి ఎక్కువైంది. అప్పుడు ఇసయం గుర్తొచ్చింది. మీకు చెప్పాలని వచ్చాను. ఏమిటది? యంగన్న దుకాణంలో సిలిండర్ పేలినప్పుడు అంతా దుకాణం వైపు పరిగెత్తామా? ఒక్కడే దుకాణం నుంచి పారిపోయాడు సార్. సీతయ్య కుర్చీలో ముందుకు జరిగాడు. నీకెలా తెలుసు? నన్ను గుద్దుకున్నాడు సార్. అప్పుడు తెలియలేదు. ఇంటికెళ్ళాక ఈ భుజం నొప్పి ఎక్కువైతే గుర్తొచ్చింది. ఎవరు గుద్దుకున్నారో గుర్తుందా? ఉంది సార్, బాగా గుర్తుంది. ఆడు యంగన్న దోస్తే కనకయ్య బాబు. రంగయ్య సీతయ్య ముఖాముఖాలు చూసుకున్నారు. వెంటనే కనకయ్యని వెతికి పట్టుకోవాల్సిందిగా సీతయ్య నాయుడు ఫోన్లు చేశాడు. పోస్ట్ మార్టంలో ప్రత్యేకంగా తేలిందేమీ లేదు. సిలిండర్ పేలుడికి నిస్సందేహంగా యంగన్న చచ్చిపోయాడు. శవాన్ని రాజ్యం దగ్గరుండి ఘనంగా ఊరేగింపు చేయించి అంత్యక్రియలు చేయించింది.
శ్మశానానికి ఇద్దరే ఆడవాళ్ళు వచ్చారు. ఒక రాజ్యం, దూరంగా గేటు దగ్గర ఒంటరిగా నిలబడిన సింహాచలం. సింహాచలాన్ని అప్పుడే చూశాడు సీతయ్య నాయుడు. విగ్రహం భారీ అయినా మనిషి మరీ బిగువుగా కనిపించింది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. దగ్గరకొచ్చాడు. నిన్న భోజనం టైంకి కొట్టుకు రాలేదే అన్నాడు పక్కకు వచ్చి. సీతయ్యను చూసి కంగారు పడింది. తనని పరిచయం చేసుకున్నాడు. అప్పటికే పోయాడని కబురు తెలిసింది. నేను వస్తే అల్లరవుతుంది. నాకు కావాల్సిన మనిషి పోయాడు. నా కన్నీరు ఎక్కడ కార్చినా ఒకటే. యంగన్న నిన్ను కొట్టేవాడట. ఆమె కళ్ళల్లో కోపం కనిపించింది. ఆ వెధవ చెప్పాడా? నిజం కాదా? మళ్ళీ జన్మంటూ ఉంటే ఆ మనిషికే ఇల్లాలవుతాను అంది యంగన్న శరీరం కాలుతున్న మంటల వైపు చూస్తూ. ఎన్ని కష్టాలు! మర్చిపోవడానికే తాగేవాడు. నన్ను కొట్టినందుకు కాదు, అతని కోపం తీరినందుకు నాకు ఆనందంగా ఉండేది. రబ్బర్ ట్యూబ్ తనే కోసుకున్నా ఆశ్చర్యం లేదు. నాయుడు గతుక్కుమన్నాడు. యంగన్నకు ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టాలున్నాయా? సింహాచలం కళ్ళు తుడుచుకుని, కొందరి కష్టాలు చెప్తే అర్థమయ్యేవి కావు, ఆ జన్మకి తీరేవి కావు. చచ్చిపోయి సుఖపడిపోయాడా మహారాజు అంది. అతన్ని మహారాజని పొగడిన ఇద్దరు ఆడవాళ్ళు అక్కడ ఆ శ్మశానం దగ్గరే ఉన్నారు. సీతయ్య మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు. అనకాపల్లిలో ఒక చిన్న లాడ్జిలో కనకయ్య ఉన్నాడని కబురు తెలిసింది. ఎందుకైనా మంచిదని అరెస్ట్ వారెంట్ రాయించుకుని హుటాహుటిన బయలుదేరాడు నాయుడు. కానీ ఎక్కడో చిన్న లోపం మనసులో కదులుతోంది. ఈ కనకయ్య తను ఎదురు చూసే మనిషి కాదని ఏదో అనుమానం. యంగన్న శవాన్ని ముందుగా చూసింది నువ్వేనా? అవును. చూడంగానే పారిపోయావే? పారిపోయానా? ఎవరన్నారు? మరెక్కడికి వెళ్ళావు? సింహాచలానికి చెప్పడానికి. ఈ ఘోరం జరిగిన హడావుల్లో సింహాచలానికి ఎవ్వరూ చెప్పరని నాకు తెలుసు. ఈ వార్త తెలియాల్సిన మనిషి ఆమె. మరి దొంగతనంగా ఈ హోటల్లో ఉన్నావే? యంగన్న బతికుంటే ఇవాళ అతని పుట్టినరోజు సార్. ఇద్దరం కలిసి పండగ చేసుకునేవాళ్ళం. సింహాచలం ఇద్దరికీ విందు చేయాలని 10 రోజుల బట్టి ప్రయత్నాలు చేస్తోంది. నిన్ననే అమలాపురం నుంచి పూతరేకులు తెప్పించింది. ఇవాళ బ్రతికుంటే యంగన్న సింహాచలానికి ఉంగరం తొడిగేవాడు. నేనే స్వయంగా చేశాను. అవును సార్. నా ప్రాణమిత్రుడు చచ్చిపోయిన బాధను తట్టుకోలేక అతని పుట్టినరోజుని ఒక్కడిని జరుపుకుంటున్నాను. జేబులో పెట్టుకొచ్చిన అరెస్ట్ వారెంట్ను ఒక్కసారి తడుముకుని బయటకు నడిచాడు నాయుడు. ఉంగరం ఏదో పజిల్ విడిపోయినట్టు అనిపించింది. ఎక్కడ చూశాడు కొత్త ఉంగరం? స్టేషన్కి రాగానే రంగయ్య చెప్పాడు. చంద్రమ్మ అన్న హరిరావు వచ్చి కంప్లైంట్ ఇచ్చి వెళ్ళాడని. తీసి చదివాడు. తన బావగారి ఆస్తులైన డైనోరా టీవీ, సుమిత్ మిక్సీ, నేషనల్ 2-in-1 టేప్ రికార్డరు, 4 పట్టు చీరలు సింహాచలం దగ్గర ఉన్నాయి కనుక వాటిని వెంటనే తమకు స్వాధీనం చేసే ఏర్పాటు చేయించమని. దీనికోసం మనకు కంప్లైంట్ ఎందుకు? సింహాచలాన్నే స్వయంగా వెళ్ళి అడగొచ్చుగా. ఆ మాటే సింహాచలం కూడా అంది సార్. ఆయనే పోయాక ఈ వస్తువులన్నీ ఎందుకు నాకు అంటూ అన్నీ హ్యాండ్ ఓవర్ చేసేసింది సార్ అన్నాడు రంగయ్య టేబుల్ మీద ఆ వస్తువులు ఉంచుతూ. ఉంగరం? ఉంగరం ఎక్కడా? ఉంగరమా సార్? అదే అతని పుట్టినరోజుకి ఆమెకిచ్చిన. ఆగిపోయాడు నాయుడు. పుట్టినరోజు జరగలేదు కదా మరి? చటుక్కుని లేచాడు. టైలర్ షాప్లో పనిచేసే భాష షాపు దగ్గరే దొరికాడు. నాయుడిని చూసి కంగారు పడ్డాడు భాష. భుజం తట్టి మోటార్ సైకిల్ ఎక్కించుకుని హోటల్కి తీసుకొచ్చాడు. ఎన్నేళ్ల బట్టి యంగన్న షాప్లో పనిచేస్తున్నావు? 4 ఏళ్ళు. యంగన్న ఎలాంటి వాడు? దేవుడు సార్. రోజు భోజనం క్యారేజ్ ఎవరు తెస్తారు? నేనే సార్. యంగన్న పోయిన రోజును తీసుకొచ్చావా? లేదు సార్. ఎందుకని? తీసుకురావడానికి ఇంటికి వెళ్ళాను సార్. అయ్యగారు ఇంటికే వస్తారని చంద్రమ్మ గారు చెప్పారు సార్. అప్పుడు ఇంట్లో ఎవరున్నారు? చంద్రమ్మ గారు, హరిరావు గారు. సినిమాకి వెళ్తున్నామని నీతో చెప్పారా? లేదు సార్. పూర్ణ టాకీస్లో ఏం సినిమానో హరిరావు గారు అడిగారు సార్. నాయుడు లేచాడు. మళ్ళీ అతన్ని దింపేస్తూ మోటార్ సైకిల్ ఎక్కి, సరికొత్త బంగారపు ఉంగరాన్ని ఎక్కడన్నా చూసావా? భాష ఆశ్చర్యపోయాడు. లేదు సార్.
సీతయ్య నాయుడు నుదురు ముడతలు పడింది. ఇంకా ఏదో విషయం తేలడం లేదు. సరాసరి కనకయ్య దగ్గరికి వచ్చాడు. యంగన్న శవాన్ని చూశాక షాపులోకి పరిగెత్తి వెళ్తూ ఎవరికైనా గుద్దుకున్నావా? కనకయ్య ఆశ్చర్యపోయాడు. నేను పరిగెత్తలేదు సార్. ఎందుకు పరిగెత్తను? సీతయ్యలో ఇంకా అనుమానం తీరలేదు. రిక్షా ఎర్రన్న కోసం వెతికాడు. సాయంకాలం 7 గంటలకి దొరికాడు. నిన్ను ఎవరో గుద్దుకున్నారన్నావు? కనకయ్య బాబు. ఎలా అంత రూఢిగా చెప్పగలవు? ఆలని కొడుకే బాబు. మా యంగన్న బాబుని చంపింది. మరెవరికైనా పరిగెత్తి పారిపోవాల్సిన అవసరం ఏముంటుంది బాబు? నువ్వెంతవరకు చదివావు? 2వ క్లాస్ బాబు. దూరంగా సినిమా పోస్టర్ని చూపించి ఆ పోస్టర్ మీద నటుడెవరో చెప్పగలవా? అదేంటి బాబు, అక్కినేని బాబు కదా. సీతయ్య నాయుడులో అనుమానం తీరిపోయింది. పోస్టర్లోంచి తొంగి చూస్తున్న శోభన్ బాబును చూసి చిరునవ్వు నవ్వుకుని మోటార్ సైకిల్ ఎక్కాడు. స్టేషన్కి వచ్చేసరికి భాష ఎదురు చూస్తున్నాడు. తమరు కొత్త ఉంగరం గురించి అడిగారు కదా సార్? అవును, ఇప్పుడు గుర్తొచ్చింది సార్. చూశాను. ఎవరి దగ్గర? పేరు చెప్పాడు. సీతయ్య నాయుడు తృప్తిగా నిట్టూర్చాడు. తన మనసులో అనుమానం తీరిపోయింది. మర్నాడు సాయంకాలం బాలెహొన్నూరు వెళ్తున్న బస్సులోంచి బేలూరు దగ్గర హరిరావుని కర్ణాటక పోలీసులు దింపేశారు. యంగన్నను హత్య చేసిన నేరం కింద కస్టడీలోకి తీసుకున్నారు. పూర్ణ టాకీస్లో రెండోసారి యంగన్న పోయిన రోజు సినిమా మళ్ళీ చూస్తున్న చంద్రమ్మని సీతయ్య నాయుడు అరెస్టు చేశాడు. తీరిగ్గా చుట్ట వెలిగించుకొని కథలాగా చెప్పుకుపోయాడు నాయుడు రంగయ్యతో. 2 పెళ్ళాల మొగుడు ఎప్పుడూ అడకత్తర్లో పోకచిక్కైనట్టే. అందులో ఒకరు పెళ్ళాం కాదు కనుక పెళ్లి చేసుకున్న ఆడదానికి మొగుడు మీద ఎక్కువ హక్కులుంటాయి. సాధించి బాధ పెట్టే మొగుడు తనకి దూరమవుతున్నాడంటే ఎన్నో త్యాగాలు చేసి దక్కించుకున్నట్టు ఆ భర్త మీద ఎక్కువ హక్కు, దూరమైనందుకు ఎక్కువ బాధ సహజం. మొదటి నుంచి ఈ కేసులో చంద్రమ్మ, సింహాచలమే నన్ను ఆకర్షిస్తూ వచ్చారు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు చుట్టూ ఈ హత్యానేరం ఉండి ఉంటుందని ఎందుకనో మొదటి నుంచి సింహాచలాన్ని ఎక్కువ అనుమానించాను. కానీ ఎక్కడో పప్పులో కాలేస్తున్నాననే అనుమానం లాగుతూనే ఉంది. చివరికి ఉంగరం నా సమస్యను పరిష్కరించింది. ఎలా సార్? యంగన్న పుట్టినరోజు ఆయన పోయిన 2వ రోజు. పుట్టినరోజుకి పూతరేకులు పురమాయించింది సింహాచలం. అమలాపురం నుంచి కనకయ్య తెచ్చాడు. ఉంగరం పురమాయించాడు యంగన్న. ఆ ఉంగరం సింహాచలానికి చేరలేదు. కారణం, పుట్టినరోజు జరగలేదు. రోజు క్యారేజీ పంపే చంద్రమ్మ యంగన్న పోయిన రోజున క్యారేజీ పంపలేదు. ఎందుకు? క్యారేజీ అవసరం ఆ రోజు లేదు ఆవిడొక్కరికే పొరపాటు. ఆవిడకి హత్య చేసిన మనిషికి తెలుసు. సింహాచలానికి చేరాల్సిన ఉంగరం సంగతి చంద్రమ్మకు తెలిసే ఉంటుంది. అది కూడా ఆమె కసిని పెంచడానికి ఒక కారణం కావచ్చు. ఆ ఉంగరం ఇంట్లోనే ఉండిపోయింది. ఆ ఉంగరాన్ని భాష చూశాడు. ఎవరి దగ్గర? హరిరావు దగ్గర. ఎక్కడ చూశాడు? చెప్పలేకపోయాడు. నిజానికి భాష హరిరావుని సిలిండర్ పేలిన మరుక్షణం షాపు దగ్గరే చూశాడు. ఆ క్షణంలో ఉంగరం మనసులో మెరిసింది. మరి ఎర్రన్న గుద్దుకున్నది కనకయ్యని కాదు, హరిరావుని. ఎర్రన్నకి దృష్టి సరిగ్గా ఆనదు. అతను సిలిండర్ పేలిన కంగారులో ఉన్నాడు. తప్పనిసరిగా కనకయ్య అనుకోవడానికి కారణం హరిరావు, కనకయ్య ఒకే పొడుగు, ఒకే రకమైన ఆకారం కాగా కనకయ్య వల్లే తను బాగా అభిమానించే యంగన్న చెడిపోతున్నాడనే విష్ఫుల్ థింకింగ్ అతని చేత ఆ పొరపాటు చేయించింది. కానీ కనకయ్య కూడా అప్పుడు అక్కడే ఉన్నాడు. అయితే పరిగెత్తింది హరిరావు. ఎక్కడికి? పూర్ణ థియేటర్కి. ఎందుకు? తాము అనుకున్న పని జరిగిందని చంద్రమ్మకు చెప్పడానికి. ఒక విషయం ఎవ్వరూ అనుకోలేదు. యంగన్న పోయినట్టు చంద్రమ్మకు ఎవరూ వెళ్ళి చెప్పలేదు. అయినా వచ్చింది అంటే హరిరావు టైలర్ షాప్ నుంచి ఆమె దగ్గరికే వెళ్ళి ఉండాలి. అనుకున్న పని అన్నయ్య సాధించినందుకు కాదు, చేయబోతున్నందుకు ఉంగరాన్ని ఇచ్చింది. కాస్త ముందుగానే చేతికి పెట్టేసుకున్నాడు హరిరావు. సిలిండర్ ట్యూబ్ కోసే టైంకి ఇంకా యంగన్న చచ్చిపోలేదు. కానీ సింహాచలానికి చేరాల్సిన ఉంగరం హరిరావు చేతికి ఉంది.
సీతయ్య నాయుడు తాపీగా చుట్ట వెలిగించాడు. అరెస్టు టైంకి చంద్రమ్మ మళ్ళీ చూసిన సినిమాయే పూర్ణ టాకీస్లో చూస్తోందేమిటి సార్ అన్నాడు రంగన్న. నాయుడు నవ్వి, మొదటిసారి ఆమె దృష్టి సినిమా మీద లేదు, జరగాల్సిన హత్య మీదే ఉంది. రెండోసారే తృప్తిగా మనశ్శాంతిగా సినిమా చూస్తోంది. కుర్చీలోంచి లేచి, ఏమైనా ఉంపుడుగత్తె ప్రేమ కన్నా భార్య పొజిటివ్నెస్ చాలా ప్రమాదమయ్యా అంటూ మోటార్ సైకిల్ స్టార్ట్ చేశారు. ఇదండి యంగన్న కథ. యంగన్న కథ మీకు ఎలా నచ్చిందో మీ అభిప్రాయాలు నాకు తెలియజేయండి. నేను ఎదురు చూస్తూ ఉంటా. ధన్యవాదాలు.